లెఫ్టినెంట్ కర్నల్ పరమేష్ గారు, ఎట్లా అంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ వార్, యస్ సాయి గారు, జరుగుతున్నటువంటి ఎక్స్పెన్స్ అందరినీ అలార్మింగ్ చేస్తుంది. ఇప్పుడే మనం ఒకటి వార్త అనుకున్నాం, 17 లక్షల డ్రోన్ను డ్యామేజ్ చేయడానికి అమెరికా 35 కోట్ల మిజైల్ను ఉపయోగిస్తుంది. పెంటగన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది, ఇంకా దీన్ని కొద్ది రోజుల వరకే మనం కంటిన్యూటీ చేయగలం మిజైల్ డిపాజిట్స్ను, మన దగ్గర స్టాక్ లేదు అనేటటువంటిది. మేబీ దట్స్ అ ఫేక్ న్యూస్, కానీ మనం దాన్ని అంటే అమెరికా ఉపయోగిస్తున్నటువంటి విధానము, ఈ టెక్నాలజీ విధానం అనేటటువంటి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎట్లా చూడాలి అంటే ఈ రోజు వరకు, అంటే ఇప్పటి వరకు అమెరికా 2372 టార్గెట్లు రీచ్ అయింది ఇరాన్. అవునండి, 2400 ఆల్మోస్ట్ ఆల్. ఎస్, ఎట్లా చూస్తారు అంటే సార్ మీరు చూసుకున్నట్టే కనుక ఆ కాస్ట్ డిపాజిట్ ఎలా ఉందంటే, మనం ఇందాక ముందు మాట్లాడుకున్నాం ఏంటంటే, ఇరాన్ తయారు చేసే ఆ డ్రోన్స్ యొక్క మెటల్ చూస్తే కనుక నాన్ మెటల్. ఎస్, ఆ నాన్ మెటల్ని యూజ్ చేస్తున్నారు. రివర్స్ ఇంజనీరింగ్తో పాటు రష్యా డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు చీపెస్ట్లో చేసి దానికి బిగ్ ఇంపాక్ట్ చేస్తున్నారు సార్. మీరు అన్నట్టుగా మిసైల్స్ ఖాళీ అవుతాయి అని అన్నట్టుగా ఒకటి వచ్చింది. ఎందుకు ఖాళీ అవుతాయి అంటే, మీకు యుఏఈ, సౌదీ అరేబియా ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో మెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే పేట్రియాట్ అండ్ థాడ్. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయంటే సార్, అమెరికా దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు. ఈ రెండు ఎయిర్ డిఫెన్స్ కూడా అమెరికా నుంచి వచ్చినవే. ఇప్పుడు మీరు అనుకున్నారు, ఇప్పుడు ఇరాన్ లాంచ్ చేస్తున్న డ్రోన్స్ 15 లక్షలు. వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ డ్రోన్స్ బంకర్లో ఉన్నాయి. ఇరాన్ కూడా రీసెంట్గా ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ డ్రోన్స్, ఒక డ్రోన్ తయారు చేయడానికి కొన్ని గంటలు వ్యవధి పడితే పేట్రియాట్లో ఉన్న మిసైల్ తయారు చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఇప్పటికే 2000 పైగా వాళ్ళు మిసైల్ లాంచ్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఈ మిసైల్స్ కొరత ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో వస్తే దాన్ని తెప్పించుకోవడానికి ఎలా ఒక 24-48 అవర్స్ పడితే వాట్ ఈస్ ద గేమ్ ప్లాన్, ఎవరు పై చేయవుతుంది. దాంతోపాటు ఈ 2000 మిసైల్స్ వాడేసిన తర్వాత ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం ఈ రెండింటిని వీళ్ళకి ప్రొడ్యూస్ చేస్తుంది సార్, ఈ రెండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కాపాడుకోవాలి, అండ్ ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా కాపాడుకోవాలి. అండ్ మీరు చూసుకుంటే కనుక ఇరాన్ ఎక్కువ ఉపయోగిస్తున్న దాంట్లో మిసైల్స్తో పాటు డ్రోన్స్ అధికంగా ఉన్నాయి. ఆ డ్రోన్స్ని అత్యంత ఖచ్చితత్వంతో, అత్యంత చీపెస్ట్తో తయారు చేసే టెక్నాలజీని వాళ్ళు దాన్ని గ్రహించారు సార్, ఇరాన్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నాన్ మెటల్తో తయారు చేయడం వల్ల ఏంటంటే అవి అంత గమ్మున రాడార్లోకి రాలేవు. వచ్చిన ఒక డ్రోన్ ఢీ కొట్టడానికి వీళ్ళు ఉపయోగించే పేట్రియాట్ కానీ థాడ్ కానీ మిసైల్స్, రాకెట్ లాంచర్స్ యూజ్ చేస్తున్నారు. ఒక రాకెట్ లాంచర్ని తయారు చేయడానికి ఈ మిసైల్కి, ఈ డ్రోన్ కున్నంత ఖర్చు కన్నా ఎక్కువ అవుతుంది. కానీ ఆ సిస్టమ్ ఖర్చు ఇంకా పెద్ద సార్, పేట్రియాట్ ఒక సిస్టమ్ ఖర్చు మొత్తం అంతా కూడా. కానీ మీరు ఇక ఈ డ్రోన్ ఖర్చు చూస్తే చాలా తక్కువలో ఉంటుంది. అందుకే దానికి అంత వ్యత్యాసం ఉంది. బట్ ఇలాగే కంటిన్యూగా జరిగితే కనుక ఖచ్చితంగా గల్ఫ్ దేశాల దగ్గర ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని వాళ్ళు ఇమీడియట్గా ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంది, చేసుకోవాలి కూడా సార్. వాళ్ళ బిజినెస్ పార్క్స్ కానీ మీరు చూసుకోవచ్చు. దుబాయ్ ఉందంటే వన్ ఆఫ్ ద ట్రావెల్ డెస్టినీ అని అందరూ ఉంటారు. ఆ ప్రదేశాలను కాపాడుకోవాలన్నా, వాళ్ళ పౌరులను కాపాడుకోవాలన్నా సరే, ఏవైతే ఇప్పుడు ఖాళీ అవుతున్న దాన్ని వాళ్ళు రీప్లేస్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం, నీడ్ కూడా సార్ చెప్పాలి. 172 మిజైల్ దాడులు దుబాయ్ మీద జరిగినాయి. అందులో 21 డెస్టినేషన్ రీచ్ అయినవి మిసైల్స్ కాదు సార్. అందులో చాలా వరకు డెబ్రీస్ అంటే మీకు ఏదైతే ఒక మిసైల్ వచ్చినప్పుడు, ఒక ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఒక రాకెట్ లాంచర్ కానీ మిసైల్ వచ్చినప్పుడు ఇంటర్సెప్ట్ చేస్తాయి. ఆ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు దాంట్లో విడిపోయినా ఏదైతే బ్లాస్ట్ అయినా ఆ ముక్కలు ఉంటాయి కదా సార్, ఏవైతే చిన్నవి కానీ పెద్దగా, ఆ డెబ్రిస్ ప్లామ్ జమేరా మీద పడింది. అదే డెబ్రిస్ మీకు బుర్జ్ ఖలీఫా మీద పడింది. బుర్జ్ ఖలీఫాను కూడా ఖాళీ చేశారు. అందుకే పేట్రియాట్ అనేది మీకు ప్రపంచంలోని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ లో చూస్తే కనుక S-400 ఉంటుంది. మన భారతదేశం దగ్గర కూడా S-400తో పాటు పేట్రియాట్, థాడ్ అని ఈ రెండు డిఫెన్స్ ఉంటాయి సార్. ఆ డిఫెన్స్ సిస్టమ్స్ యుఏఈ దగ్గర ఉండడం వల్ల ఖచ్చితత్వంతో అవి చూసుకున్నారు. ఒక 2-3 మాత్రం వాళ్ళు మిస్ మ్యాచ్ అయ్యాయి, దాన్ని చేయకపోయారు. అవి కర్నల్ పరమేష్ గారు, ఈ యుద్ధంలో మనము ఒక అధునాతన టెక్నాలజీని మనం చూస్తున్నాం.